శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. సుమతి శతకం 10వ భాగం. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సువట కోటి దరిత్రిన్. బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వాలు సిద్ధము సుమతి. తాత్పర్యం: మన మాట నిజం పలకాలి, సత్యాన్నే పలకాలి. సత్యం మాట్లాడిన మాటే ప్రాణంలాగా మనకు మంచి పేరు తీసుకొస్తుంది. కోటను రక్షించాలి అంటే ధైర్యవంతులు, శౌర్యవంతులు, ఆయుధదారులు అయినటువంటి భటులు, వారిని పాలించే రాజులు అందరూ ఉండాలి. అటువంటి ఉన్నప్పుడే రాజుగారి కోటకు ప్రాణం ఉంటుంది. ఉత్తమ స్త్రీకి శీలమే ప్రాణం. అలాగే ఉత్తరానికి సంతకమే ప్రాణం. ఉత్తరము ఎవరు రాశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ ఉత్తరానికి సంతకము ఉండాలి, చిరునామా ఉండాలి అని చెప్తున్నారు. మానధనుడు ఆత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట ఎల్లన్. మానెడు జలము లోపల ఏనుగు వెయ్యి దాచినట్టులెరుగము సుమతి. మెయ్యి అంటే శరీరం. మానధనుడైనటువంటి వాడు ధృతి అంటే ధైర్యం చెడిపోకూడదు. ధైర్యాన్ని కోల్పోయినట్టయితే హీనుడై నశించిపోతాడు. ధైర్యంగా ఉంటే ఆపదలను గడతేరి సమస్యలను పరిష్కరించుకొని మళ్ళీ ఉన్నతిని చెందుతాడు. ఏనుగు జలాశయాల్లోనూ విశాలమైన సరస్సుల్లోనూ ఉన్నట్టుగా కాసిన్ని నీళ్లనిచ్చి ఒక మానేడు నీళ్లలో అంటే ఒక నీటి డ్రమ్ములో మాత్రమే ఇమిడి ఉండమంటే ఉండగలుగుతుందా? ఉండలేదు అని దాని భావము. మదినొకని వలచియుండగా మది చెడి యొక్క క్రూర తిరుగన్. బొదిజిలుక పిల్లి బొట్టిన చదువునేయా పంజరమున జగతిని సుమతి. ఆడవారు తమ మనసిచ్చిన వారితోనే మాట్లాడతారు, వారితోనే మంచిగా ఉంటారు. ఇష్టపడని ఆడవారిని ఎంత ఆకర్షించాలని చూసినా, మాట్లాడాలని ప్రయత్నించినా వారు మాట్లాడరు, ఆకర్షించబడరు, దూరంగానే ఉంచుతారు అని దీని భావం. మేలెంచని మాలిన్యుని మాలను నగచాలెవాని మంగళిహితుగా. ఏలిన నరపతి రాజ్యము నేలగలసిపోవుగాని నెగడదు సుమతి. రాజులైన వాళ్ళు ధైర్యం కలిగి ఉండి శౌర్యంతో తమ సామ్రాజ్యాన్ని తాము రక్షించుకోవాలి. మంత్రి సామంతులను, సభా మండపాన్ని పాలించగలిగిన ధైర్యంతో ఉండాలి. మంత్రి సామంతులు, సైనికులు ఎవ్వరూ లేకుండా, ఆయుధాలు లేకుండా, వాహనాలు లేకుండా కోటను రక్షించుకోలేరు. కనుక కోటను రక్షించుకోవాలంటే రాజుకి ఇవన్నీ ఉండాల్సింది. మంచివారిని అందరినీ, సలహా చెప్పే ఉత్తములందరినీ దూరం పెట్టి చేరనిచ్చి అతడితో సత్యంగా ఉండి మిగతా వాళ్లను పక్కన పెడితే అవసరమైనప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు కత్తిపట్టి అతడు యుద్ధం చెయ్యలేడు, వాహనాన్ని అధిరోహించలేడు. అందువల్ల రాజుగారికి ధైర్యం చెడిపోయి శత్రువుల దాడిలో నలిగిపోయి రాజ్యాన్ని, సంపదని పోగొట్టుకుంటాడు అని ఈ పద్యం యొక్క భావన. రా పొమ్మని పిలువనియా భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే. దీపంబులేని ఇంటను జయపునికి యాడినట్లు సిద్ధము సుమతి. దీపం లేని ఇంటిలో అట్టు దొరకదు. ఎక్కడ ఏ వస్తువు ఉన్నది అనేది మనకు కనిపించదు. వెలుతురులో చూసినంతగా చీకట్లో మనం చూడలేము. కనుక పొమ్మని రమ్మని 10 సార్లు
పిలిచి పొమ్మని రాజును మనం సేవించటం వల్ల ఉపయోగం ఉండదు. ఆయనకు ఆశ పుట్టినప్పుడు అవసరమైనప్పుడు రమ్మని పిలుస్తారు, అవసరం తీరిన వెంటనే పొమ్మని శాసిస్తారు. అటువంటి రాజుల్ని మనం నమ్మకూడదు అని భావన. రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతి. తాత్పర్యం: కూడని పనులు మాట ఇచ్చి ఇవ్వలేదనుట, మేలు నడిచిన వానికి హాని చేయుట, కోపించే యజమానిని సేవించటం, నీచులతో సంచరించే చోట మనం ప్రవేశించటం, ఇవన్నీ కూడా కూడని పనులు. ఇవి చేయకూడదు, జాగ్రత్తగా ఉండమని కవిగారు సూచిస్తున్నారు. లావుగలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. ఈ పద్యం యొక్క తాత్పర్యం: లావు అంటే బలము. బలం కలిగిన వాని కంటే కూడా బుద్ధి బలం కలిగినటువంటి వారు బలవంతులుగా లెక్కించబడతారు. ఎందుకంటే ఏనుగు పెద్ద శరీరంతో ఉంటుంది, కానీ ఏనుగుని అంకుశంతో పొడిచి లొంగ తీసుకుని చిన్నవాడైనటువంటి మనుషు మావటివాడు ఏనుగును లొంగదీస్తున్నాడు కదా. కనుక శరీర బలం ఉండాలి, కానీ శరీర బలం కంటే బుద్ధి బలమే గొప్పదని పద్యం యొక్క భావన. వరదైన చేను దున్నుకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ పరులకు మర్మము చెప్పకు పిరికికి దళవాయి తనము బెట్టకు సుమతి. తాత్పర్యం: బుద్ధివంతుడు అయినటువంటి వాడు వరద వచ్చినా బీడుపడిన పొలాన్ని సాగు చెయ్యడు, పరులకు తన రహస్యాలను చెప్పకూడదు, ఎంత లేమిలో ఉన్న బంధువుల దగ్గరకు వెళ్ళకూడదు, పిరికివానికి ఘనకార్యాలు చెయ్యమని బాధ్యతలను అప్పచెప్పకూడదు అని దీని భావము. వరి పంటలేనియూరును దొరయుండనియూరు తోడు దొరకని తెరవున్ ధరను బతిలేని గృహమును అరయంగ రుద్రభూమి అనదగు సుమతి. తాత్పర్యం: వరి పంట పండని చోట మనకు ఆహారం లభించదు. ఊరిని పరిపాలించే ఒక అధికారి లేని చోట అరాచకం ఉంటుంది. అక్కడ తోడు దొరకని చోట ఒంటరిగా మనము ఉండకూడదు. అలాగే ఇంటికి యజమాని లేని గృహము కూడా నరకంతో సమానమవుతుంది. కనుక అటువంటి ప్రాంతాలు అంటే వరి పంట లేని ఊరు, ధరలు పాలించని నాయకులు లేని ఊరు, తోడు లేని ప్రయాణము, యజమాని లేని గృహము, రుద్రభూమి అంటే శ్మశానంతో సమానము అని చెబుతున్నారు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. తాత్పర్యం: నిజమైనటువంటి నీతిమంతుడు అందరూ చెప్పిన సలహాలను వింటాడు, తనకు వీలైన దానిని ఆచరించగలిగిన దానిని మాత్రమే స్వీకరించి ఆచరిస్తాడు. కనుక ఈ శతకకారుడు చెప్పిన కొన్ని నీతులు కాలానికి అనుగుణంగా మనం మార్చుకోవాలి. 3వ శతాబ్దంలో ఉండే రాజులు ఈ 21వ శతాబ్దంలో కనిపించరు. కానీ ఎంత ప్రజాస్వామ్యంలోనైనా ఏలికలకు కొన్నైనా మంచి గుణాలు ఉంటే దేశం బాగుపడుతుంది. ఇప్పటి కాలమాన పరిస్థితులు సాంఘిక ఔన్నత్య దృష్ట్యా
వరి పంట లేని ఊరు, అప్పిచ్చువాడు లేని చోటు, వైద్యుడు అంటే డాక్టర్ లేని పరిసరాలు మొదలగునవి ఈ పద్యభావాలకు అనుగుణంగా తీసుకోలేము. వేశ్యలు అంటే కులకాంతలు. స్త్రీల మీద ఈ శతకకారుడికి ఉన్న భావాలను 800 ఏళ్ల క్రితమే స్త్రీలకు ఎలా వర్తిస్తాయో మనకు తెలియచేశారు. కానీ అందులో కూడా మంచిని మాత్రమే మనం గ్రహించి చెడు వాటిని వదిలివేయవలట ధీమంతుల లక్షణమని కవిగారి భావన. ఇంతటితో సుమతి శతకం 10వ భాగం కూడా అయిపోయిందండి.